ఎవరైనా వ్యక్తి ఒక సామాన్యుడు ఒక రూ. 1,00,000 నేను లాస్ అయినా, నా రూ. 1,00,000 వేరే వాళ్ళను మోసం చేసి తీసుకున్నారని చెప్పినట్లయితే, అదే విషయం మీద పోలీస్ స్టేషన్‌లో కేస్ పెట్టనీకెళ్తే, ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో మాక్సిమం ఎక్కడికెళ్ళినా గూడా, ఒక 30,000 నాకిచ్చేయి. నేను కేస్ చూసుకుంటా. ఎవరైతే దొంగున్నో ఆ దొంగని పట్టుకుంటా. లేకుంటే 40,000 నాకిచ్చేయి. లేకుంటే వచ్చినాక ఆ కమిషన్‌లో నుంచి డబ్బులొస్తే ఆ డబ్బులకెళ్ళి నాకు 30,000 ఇచ్చేయి. ఎంత పర్సెంటేజ్ ఇస్తావు? అని డైరెక్ట్‌గా మాట్లాడిన పోలీసులు చాలా మందున్నారు. ఈ విధంగా మనం చూసినట్లయితే ప్రజలకు ఎక్కడ న్యాయం దక్కుద్ది? ప్రజలు ఎక్కడికెళ్ళాలి న్యాయం కోసం అని చెప్పేసి? ఎవరైతే వాళ్ళకి ఆ రూ. 1,00,000 ఇంపార్టెంట్, వాళ్ళ రూ. 1,00,000 వాళ్ళు బేర్ ఏయలేరు కాబట్టే ఆ సిట్యుయేషన్ నుంచి బయట పడలేక వాళ్ళు పోలీస్ స్టేషన్‌కి వచ్చి కేసు పెడతారు. అక్కడ వాళ్ళ దగ్గర నుండి కూడా దొంగతనం జరిగింది, నేను లాస్ అయినా అని చెప్పి స్టేషన్‌కి వస్తే కూడా అక్కడ కూడా వాళ్ళని డబ్బులు అడిగితే ఇంకెక్కడికెళ్ళాలి వాళ్ళు? ఇది ప్రజాస్వామ్య దేశమేనా? అసలు పోలీస్ వ్యవస్థ ఈ విధంగానే ఉందా? ఇలాగే ఉండాలా? ఈ విధంగా ఉంటే ఇలా మన దేశ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ప్రజలు ఎక్కడికెళ్తారు? ఆల్మోస్ట్ నేను అందరిని అనట్లేదు. చాలా వరకే పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా న్యాయంగా, నీతిగా, నిజాయితీగా పనిచేసే పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు. మనకి ఒక ఎక్కడ ఎతికినా కూడా మనకు ఒక 5 to 10 మెంబర్స్ ఖచ్చితంగా ఉంటారు. డబ్బులు ఇస్తేనే పని అవుతున్న విధంగా. సో ప్రజెంట్ మనకి ప్రజలు కూడా ఏంటంటే డబ్బులు ఇస్తేనే పని జరుగుతాయి పోలీస్ స్టేషన్లలో. ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినా, లేకుంటే ఇంక ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా మనకి ఏంటంటే డబ్బులు లేని పని కాదు అని ప్రజల ఒక అజంప్షన్కి వచ్చేసారు. ఎందుకంటే అట్లా క్రియేట్ చేస్తూ ఉన్నారు. డబ్బులు పెట్టేది పని కాదు, ఆ ఫైల్ పెండింగ్ లో ఉంటుంది. మన దిక్కు న్యాయం ఉన్నా కూడా ఆ ఫైల్ పెండింగ్ లో ఉంటుంది. కోర్టు చుట్టూ తిరుగుతూ ఉండాలా, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉండాలా, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉండాలా. ఎక్కడికి వెళ్ళినా కూడా తిరిగి తిరిగి వాళ్ళ యొక్క చెప్పులు అరిగిపోవాలి తప్ప పని మాత్రం జరగదు. అట్లీస్ట్ లాస్ట్ కి మళ్ళీ ఆ ఫైల్లో కొంచెం కాగితాలు పెట్టాల్సిందే. అప్పుడే ఫైల్ మూవ్ అవుతుంది, ఆ పని జరుగుతుంది. ఎండ్ ఆఫ్ ది డే ఇదే పని ముందు చేస్తే అయిపోవు కదా, అయ్యా గిన్నె రోజులు వెయిట్ చేద్దాం, నీ పని అప్పుడే అయిపోవు కదా అనే విధంగా మాట్లాడతారు. ఒక్కసారి జరిగినాక నెక్స్ట్ ఏమనిపిస్తుంది ఎవరికైనా కూడా, ఇంకో పని మీద వెళ్ళినప్పుడు లాస్ట్ వరకైనా పెట్టాల్సిందే డబ్బులు, అదేదో ముందే పెట్టేద్దాం, పెట్టేస్తా లొల్లి పోదా అని చెప్పి పెడతా ఉన్నారు. అదే మీరు డబ్బులు పెట్టకుండా డబ్బులు నేను ఎందుకు పెట్టాలి అని చెప్పి క్వశ్చన్ చేశారనుకో, అక్కడికే మ్యాటర్ స్టాప్ అయిపోద్ది. ఫస్ట్ మీరు క్వశ్చన్ చేయక కదా, ఏదో వెళ్తా ఉంటారు, ఆడ పేపర్లు పెడతా ఉంటారు, వాళ్ళు మళ్ళీ రా అని చెప్పి అడిగితేనే సరే సార్ మళ్ళీ వెళ్తా ఉంటారు. మీకు కూడా తెలుసు వాళ్ళు డబ్బుల కోసం చెప్పి అడుగుతుంది తెలుసు. తెలిసిన టైంలో మీరు డైరెక్ట్ అడగాలి ఫస్ట్. ప్రజలు ఎవరైనా కూడా, అది పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, లేదంటే కూడా మనకి ఏదైనా ఎంఆర్ఓ ఆఫీస్ లో కావచ్చు, ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా కూడా ఏదైనా మనం కంప్లైంట్ ఇచ్చినప్పుడు, మనం ఏమైనా అర్జీ పెట్టుకున్నప్పుడు ఆ టైంలో ఫైల్ మూవ్ కాకపోతే వీ హ్యావ్ ఎ రైట్ టు ఆస్క్ ద క్వశ్చన్. ఈ ఫైల్ ఎందుకు మూవ్ చేయట్లేదు అని చెప్పి మీరు అడిగే మీ ఒక హక్కు ఉంటుంది మీకు. దాన్ని యూటిలైజ్ చేసుకోక కదా, డబ్బులు కావాలని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, సరే పని కావాలని చెప్పేసి మీరు డబ్బులు ఇంటికి రెడీగా ఉంటారు. సో ఆ టైంలో ఇంకా ఎలా ఈ విధంగా తయారవుతుంది అన్ని వ్యవస్థలు కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ కూడా మారాలి. ఓన్లీ గవర్నమెంట్ ఆఫీసర్లు మాత్రమే కాదు, వాళ్ళు అలా తయారు చేసేది కూడా మనమే. యు ఆర్ ద పబ్లిక్ సర్వెంట్, యూ హ్యావ్ టు సర్వ్ ఫర్ ద పీపుల్. మీరు ఆ విధంగా క్వశ్చన్ చేసినప్పుడు కదా వాళ్ళు ఇంకోసారి లంచం తీసుకోవాలని చెప్పండి భయపడేది. మీరు అట్లీస్ట్ వాళ్ళని క్వశ్చన్ చేయకుండా, ఈ ఫైల్ ఎందుకు మూవ్ కావట్లని చెప్పి క్వశ్చన్ చేయకుండా, సరే డబ్బులు ఇచ్చేద్దాం అయిపోదని చెప్పేసి మీరు ఆ విధంగా తయారు చేస్తూ ఉంటారు, ఆ విధంగా తయారవుతూ ఉంటారు. సో ఇటువంటి వాళ్ళ గురించి చెప్పేసి మనకు ఏసీబీ సంస్థ కూడా ఉంది, యాంటీ కరప్షన్ బ్యూరో. కానీ యాంటీ కరప్షన్ బ్యూరో ఏం చేస్తుంది? ఎంతమందిని అని చెప్పి ఆపుతుంది? ప్రతి దగ్గర 10 ప్లేస్లలో మనకి ఎక్కడైతే మనకి అవినీతి జరుగుతూ ఉంటారో ప్రతి చోట్ల ఏసీబీ ఇన్వాల్వ్ కాలేదు. ఏదైనా అబ్నార్మల్ గా యాక్టివిటీ జరిగితే తప్ప వాళ్ళ దృష్టికి రాదు, వాళ్ళు ఇన్వాల్వ్ కారు. సో యాజ్ గా మనకి ఏంటంటే రీసెంట్ గా మనకి ఏంటంటే మహబూబ్ నగర్ డిడిసి సంథింగ్, తన పేరు నాయక్ ఏదో ఉంది. తను ఏంటంటే దాదాపు ఓన్లీ మనకి బయట వాళ్ళు గోల్డ్, వాళ్ళు తీసుకున్న పర్చేస్ ల్యాండ్, ఆ వాల్యూస్ కలిపే 15 CR అవుతుంది. 15 కోట్లు. తనకు వచ్చే జీతం మహా అయితే 50,000 లేకుంటే ₹1,00,000 ఉంటుంది కావచ్చు. 12 కోట్లు 15 కోట్ల రూపాయలు ఎట్లా డబ్బులు సంపాదించాను. సో ఇవన్నిటి కూడా మనకి ఏంటంటే ఏసీబీ అబ్జర్వ్ చేసి ఏసీబీ రైట్ చేసింది. ఏసీబీ రైట్ చేసి అరెస్ట్ చేసే సిచ్యువేషన్ మీడియా వాళ్ళు ఏంటంటే మీరు 12 కోట్ల దాకా మీరు అవినీతి చేశారంట అని చెప్పి క్వశ్చన్ చేస్తే, మీకు ఎందుకు ఇవన్నీ, వాళ్ళతో నేను మాట్లాడుకుంటా కదా అనే విధంగా డైరెక్ట్ మీడియా వాళ్ళతో చెప్తాను. అంటే లంచం తీసుకున్నప్పుడు ఎటువంటి భయం లేదు. వాళ్ళకు లూప్ హోల్స్ అన్ని తెలుసు, రాజ్యాంగంలో చట్టంలో ఉన్నట్టు లూప్ హోల్స్ అన్ని తెలుసు. ఆల్రెడీ తను చేసేది లంగ పని, దొంగ పని అని చెప్పేసి మనకు తెలుసు. ఆల్రెడీ బీ ప్రిపేర్డ్ ఉంటారు కదా. ఏమైతుంది, మహా అయితే సస్పెండ్ అవుతారు, 1 year ఉంటుంది, 2 years ఉంటుంది, మళ్ళీ జాయిన్ అవుతారు ఆఫీస్లో, మళ్ళీ సేమ్ రోల్లో ఉంటారు. వాళ్ళే పెద్ద వెంటనే కమిషనర్ లెవెల్ నుంచి వచ్చి కానిస్టేబుల్ లెవెల్లో పడిపోరు. మళ్ళీ గదేదో గ్రూప్ 1 ఆఫీస్ ఏదో దాంట్లో ఇస్తూ ఉంటారు కావచ్చు. సేమ్ నడుస్తూ ఉంటుంది కదా. వాళ్ళకి భయం ఎందుకు? ఇక 12 కోట్లు సంపాదించిన డబ్బులలో ఒక 10 లక్షలు పడిస్తే దానికి బెయిల్ వస్తాయి, అన్ని వస్తాయి. రాయల్ గా 1 year మళ్ళీ ఇంట్లో కూర్చొని తినొచ్చు. ఇంకే విధంగా భయపడతారు? జాబ్ పోతుందా? పోదు. అలాగని చెప్పేసి కంప్లీట్ గా లైక్ శాలరీ ఏమైనా ఆపేస్తారా ఫ్యూచర్ లో? లేదు. ప్రమోషన్లు కూడా ఆపడం చాలా కష్టం. ఎంతో మంది చూసాను నేను కూడా. మరి ఇట్లా ఈ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎవరు భయపడతారు లంచాలు తీసుకోనికి? మన చట్టం తప్పు కదా అది. ఎవరైతే ఈ యొక్క చట్టాలను క్రియేట్ చేస్తూ ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చట్టాలని స్ట్రాంగ్ గా క్రియేట్ చేయండి. ఒకసారి ఏసీబీకి ప్రాపర్ గా విత్ డాక్యుమెంట్స్ తో కనుక, విత్ ప్రూఫ్స్ తో కనుక మనకి ఏదైనా గవర్నమెంట్ అధికారి దొరికిందని చెప్పేసి అంటే, లైఫ్ లో మళ్ళీ ఏంటంటే గవర్నమెంట్ వచ్చి ఒక 1 రూపీ పెన్షన్ రావద్దు, శాలరీ రావద్దు, అసలు ఏమి రావద్దు. వాళ్ళకి గవర్నమెంట్ స్కీమ్స్ కూడా వర్తించవద్దు.
ఎందుకు వర్తించాలి? గవర్నమెంట్ పొజిషన్‌లో ఉండి, గవర్నమెంట్ ఆఫీసర్ పొజిషన్‌లో ఉండి లంచం తీసుకున్న వాళ్ళు దొరికినా గూడా, వాళ్ళకి నెక్స్ట్ ఫ్యూచర్‌లో ఇవన్నీ ఇచ్చినాక ఇంకోరికి వేరే వాళ్ళకి భయం ఎట్లయితది? సో, మనం చూసినట్లయితే దాదాపు మనకి ఓన్లీ 5 ఇయర్స్‌లో 620 కేసులు మనకు ఫైల్ అయినాయి ఏసీబీ వాళ్ళకి. అంటే అబ్నార్మల్‌గా హెవీ ట్రాన్సాక్షన్స్ చేసి ఎక్కువ డబ్బులు కోట్లలో డబ్బులు కమాయించిన వాళ్ళ లిస్టే 621 ఉంది. ఆ 621లో ఎంత అని చెప్పేసి మనకి కేసులు ఇంతవరకు క్లోజ్ అని చెప్పి అనుకుంటా ఉన్నారు. ఎవ్రీ ఇయర్ మనకి 50% కేసులు కూడా క్లోజ్ కావు. దాదాపు ఎవ్రీ ఇయర్ మనకి ఏంటంటే ఒక 120 కేసులు ఫైల్ అవుతా ఉన్నాయి. ఆ 120 కేసులలో మనకి ఏంటంటే అట్లీస్ట్ లాస్ట్ 20 కేసెస్ కూడా మనకి ఏంటంటే ప్రాసిక్యూషన్ కి సెక్రటరీ నుంచి మనకి పర్మిషన్ రావట్లేదు. వాళ్ళకి ఏ విధంగా పనిష్మెంట్ పడుతుంది? కొందరు అయితే వాళ్ళకి అవినీతి నిరోధక శాఖ ఏసీబీ వాళ్ళకి దొరికిన తర్వాత నుండి వాళ్ళ కేసు మూవ్ అప్ అయి వాళ్ళ విచారణ జరిగే వరకు వాళ్ళ రిటైర్మెంట్ అయిపోతా ఉన్నది. ప్రాసిక్యూషన్ ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదు సెక్రటరీ నుండి? ఏసీబీకి దొరికిరు అని చెప్పేసి అంటే వాళ్ళు దొంగలు కదా, వాళ్ళ దొంగలని తెలిసిన తర్వాత కూడా మీరు ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదు? ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాలి, వాళ్ళ మీద వెంటనే విచారణ చేపట్టాలి. విత్ ఇన్ ఒక 1 month లోపు వాళ్ళ సస్పెన్షన్ ఆర్డర్ రావాలి వాళ్ళకి. ఇంకొకసారి ఇటువంటి తప్పేయాలని చెప్పేసి అంటే వాళ్ళు ఉచ్చ పోసుకోవాలి. అట్లా చేసినప్పుడు కాడ ఇటువంటి వాటిని మనం నిరోధించేది. మనకి రీసెంట్ గా వెరీ రీసెంట్ 2023-24 మధ్యలో మనకి ఏంటంటే 120 కేసుల్లో 19 కేసులు మనకి ఏంటంటే ప్రాసిక్యూషన్ మనకి పర్మిషన్ వస్తే అందులో 9 మంది మాత్రం పనిష్మెంట్ పడ్డది. రిమైనింగ్ 10 మంది నిర్దోషులు అని చెప్పేసి వాళ్ళు వదిలిపెట్టేశారు. ఎక్కడ వాళ్ళకి ఇంకెక్కడ జరుగుతూ ఉంటది న్యాయం? 120 కేసులలో 19 కేసులు అని చెప్పేసి అంటే దాదాపు పైన 20 కేసులు మనకి విచారణకి వెళ్తే అందులో 9 మంది మాత్రమే వాళ్ళు దోషులు అని చెప్పేసి మిగతా వాళ్ళందరూ కూడా 10 మంది నేను నిర్దోషులని పంపిస్తే ఈ ఎవరికి శిక్ష పడుతుంది? దీనివల్ల అవినీతి ఏ విధంగా అరికట్టేటువంటి అవకాశం ఉంటుంది? 2024-25లో మనకి ఏంటంటే 22 కేసులు వస్తే ఓన్లీ 12 కేసులు మాత్రమే మనకి ప్రాసిక్యూషన్ పర్మిషన్ రావడం జరిగింది. రిమైనింగ్ వాళ్ళ పరిస్థితి సెక్రటరియట్ నుండి పర్మిషన్ ఇన్ని సంవత్సరాలు టైం ఎందుకు పడతా ఉన్నది? వాళ్ళు దొంగలనే కదా ఏసీబీ వాళ్ళు రైడ్ చేసి మరి పట్టుకున్నది. ఏసీబీ వాళ్ళు రైడ్ చేస్తారు అని చెప్పేసి అంటే వాళ్ళ దగ్గర పక్కా ఆధారాలు ఉంటే మాత్రం వాళ్ళు రైడ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు రైడ్ చేసేది ఒక గవర్నమెంట్ ఆఫీసర్స్ మీద, మంచి మంచి పొజిషన్ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కావచ్చు, డిప్యూటీ కలెక్టర్స్ కావచ్చు, అడిషనల్ కలెక్టర్స్ కావచ్చు, ఇటువంటి ఒక కమిషనర్స్ కావచ్చు, ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఎంఆర్ఓలు, ఇటువంటి మంచి పొజిషన్ లో ఉన్నటువంటి వాళ్ళ మీద ఎవరు రైడ్ చేసేది. సో వాళ్ళక్కడ సాలిడ్ ప్రూఫ్ లేకుండా వాళ్ళు ఎలాగో రైడ్ చేయరు. అంత సాలిడ్ ప్రూఫ్ పెట్టుకొని అవన్నీ డాక్యుమెంట్స్ పెట్టుకొని వీడియో విజువల్స్ పెట్టుకొని పర్మిషన్ ఇవ్వడానికి ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతూ ఉంది? అంటే సెక్రటరియట్ లో కూడా సెటిల్మెంట్ చేస్తా ఉన్నారా ప్రాసిక్యూషన్ పర్మిషన్ ఇవ్వకుండా? ప్రజలకు ఏ విధంగా నమ్మకం వస్తుంది? సరే మన దగ్గర లంచం తీసుకుంటున్నారు అని చెప్పేసి అనుకున్నప్పుడు ఏసీబీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి పట్టుకుంటారు అని చెప్పి అన్న తర్వాతకి వాళ్ళకి వెంటనే పనిష్మెంట్ పడదా అని చెప్పేసి అంటే ప్రజలకు ధైర్యం ఉంటారు, కంప్లైంట్ కూడా ఇవ్వడానికి ముందుకు వస్తారు. మీరు కంప్లైంట్ ఇచ్చినాక కొన్ని సంవత్సరాల వరకు కూడా మీరు ఏం చేయకుంటుండి ఆ అధికారి అదే పొజిషన్ లో కంటిన్యూ అవుతా ఉంటే నెక్స్ట్ ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో వాళ్ళని ఫ్యూచర్ లో ఇబ్బంది పెట్టిన భయంతో ఎవరు కంప్లైంట్ ఇవ్వట్లేదు. ఏదైతే మనకి ప్రజలు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే మీరు వాళ్ళ యొక్క యాక్షన్ తీసుకోండి, వాళ్ళని సస్పెండ్ చేయండి, మళ్ళీ ఉద్యోగం లేకుండా చేయండి. ఎన్ని కంప్లైంట్ వస్తే చూడండి ఒకసారి. కంప్లైంట్ ఇచ్చినాక మీరు కొన్ని 5 years 10 years దాకా ఏం చేయకుంటుంటే ఆ లోపు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ మీద యొక్క కక్ష సాధింపు చర్యలను తీసుకోరా? దానికి భయపడే కదా ప్రజలు ముందుకు రంది. ఎంతమంది సంవత్సరానికి ఎంతమంది ఏసీబీ వాళ్ళకు రైడ్ చేసి పట్టుకుంటూ ఉన్నారు? అవన్నీ ఇక్కడికి వెళ్తా ఉన్నాయి. జస్ట్ ఒక 3 days 4 days హల్చల్ చేస్తూ ఉంటారు న్యూస్ లో. తర్వాత అవన్నీ ఎటు వెళ్తా ఉన్నారు? ఆ పెద్ద పెద్ద తిమింగలాలు కోట్లు మింగినటువంటి ఈ తిమింగలాలు ఎటుపోతున్నాయి? ఏ సముద్రంలో పోతా ఉన్నాయి? వాటికంటే ఒక సముద్రం సపరేట్ మళ్ళీ ఉంటుంది. అక్కడికి వెళ్ళి హాయిగా ఉంటుంది, వెకేషన్కి వెళ్ళినట్టు వెళ్తాయి. ఓ 6 months 1 year తర్వాత మళ్ళీ వచ్చి సేమ్ మళ్ళీ అదే పాత సముద్రంలో ఉంటాయి. సేమ్ లొకేషన్, సేమ్ జాబ్, సేమ్ రెస్పెక్ట్. మహా అయితే ఇంకా ఎక్స్పీరియన్స్ ఇది ఇంకా ఏం చేయాలో తెలుస్తుంది వాళ్ళకి నెక్స్ట్ టైం మళ్ళీ దొరికినా కూడా ఏం చేయాలని చెప్పేసి. సిగ్గుచేటు నిజంగా. ప్రాసిక్యూషన్ కి సెక్రటరీ నుంచి పర్మిషన్ వస్తాయని చెప్పేసి అంటే అది ఎంత సిగ్గుచేటు అని చెప్పేసి అంటే ఇటువంటి ఎవరైతే అధికారంలో ఉండి గవర్నమెంట్ అధికార స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా లంచాలు తీసుకుంటే వాళ్ళు వెంటనే జాబ్ నుంచి తీసేయడంతో పాటు గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని కూడా బంద్ చేయాలి. వాళ్ళకి పెన్షన్ కూడా రావద్దు. నెక్స్ట్ వాళ్ళ జనరేషన్ వాళ్ళ పిల్లలకు కూడా గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేయడానికి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వద్దు, యాక్సెస్ లేకుండా చేయాలి. అప్పుడు మాత్రం భయపడతారు. వాళ్ళ గురించి కాకుండా వాళ్ళ పిల్లల గురించి అయినా కూడా మనం చేసే తప్పులు మన పిల్లలు తగులుతాయని చెప్పేసి అప్పుడైనా భయపడతారు. ఇటువంటి చట్టం తీసుకురండి, దానికి భయం ఎందుకు? దొంగ నుంచి నీకు కూడా ధైర్యం లేకపోతే గవర్నమెంట్కి ఇంకా మన గవర్నమెంట్ ఎందుకు? ప్రజలు ఏ విధంగా మీరు కాపాడతారు? సో ఇటువంటి చట్టాలు అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ విషయం మీద సపోర్ట్ చేసే వాళ్ళు కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.